ఫ్రెండ్స్, నా బుల్లి మల్లె తోట, నా మల్లె తోట చాలా పువ్వులు పూసింది. మొన్న వర్షాలకైతే పదుల్లో వచ్చాయన్నమాట. సీజన్ అయిపోయిన తర్వాత కూడా అక్టోబర్లో కూడా పుష్పిస్తుంది. అంత మంచి చెట్టు. ఇదిగోండి, ఈ సాయంత్రానికి వస్తుంది అన్నమాట. అంటారు కదా, మల్లె తీగ వంటిది మగువ జీవితం. దీనికి ఒక మంచి పందిరి ఉండాలండి, లేదంటే కొంచెం పాపం ఇటాట అయిపోతుంది. దీనికి కొంచెం చెయ్యాలి, సంరక్షణ చేద్దాం. మరలా కరివేపాకు వేరేది ఇట్లా. ఇంతేనండి, అంతగా ఏమీ ఫలసాయం లేదు, కానీ అదొక తృప్తి. వీటికి సేవ చేస్తూ ఇక్కడ మైమర్చిపోవడమే, ఇంకా వేరే ఏ లోకం ఉండదు. మొక్కల్లోకి వస్తే దిగాలని కూడా అనిపించదు. ఈ మునగ చెట్టు కూడా ఆకు కోసం అన్నట్టుగా పెంచాము, కొంచెం పెద్దదవుతూ. ఓన్లీ మునగాకు, పప్పు మునగాకు కోసం అన్నట్లుగానే పెట్టాం, కానీ మరి ఎంత పెరుగుతుందో చూడాలి. అంతే ఫ్రెండ్స్, నా టెర్రస్ గార్డెన్. కామెంట్ పెట్టండి, నాకు ఇంకా సలహాలు ఇవ్వండి, సజెషన్స్ తోటి ఇంకా ముందుకు తీసుకెళ్దాం మా పెరటి తోటని. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను 4th ఫ్లోర్లో ఉన్నానండి, అందువల్ల ఏమీ కనిపించవన్నమాట మీకు మంచి మంచి సీనరీస్. దీన్ని కట్టేశానండి, ఎవరో వస్తారని ఎదురు చూసే కంటే మనకు మనం చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా. మళ్ళీ అక్టోబర్ 10 వచ్చినా కూడా ఇది ఎట్లానే ఉంటుంది అనిపించింది. నాకు చేతనైనట్లుగా దీన్ని కట్టేశా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నారు కదా. ఇంక పాడినా వద్దా, మానేస్తాలేండి. మరీ రాళ్ళు విసిరే అంత కర్ణకఠోరంగా పాడి మిమ్మల్ని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. బస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇది డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి కూడా బాగానే వచ్చాయి ఈ సంవత్సరం. వర్షం ఉంటేనే వస్తుందండి డ్రాగన్. ఇది ఒక మందార, ఇది మళ్ళీ అలోవెరా, తులసి ఎక్కువగానే ఉంటుంది. అవి కషాయాలు అవి తాగుతాం, ఏది వేస్ట్ కాదు. మందార పువ్వులు కూడా పైనుంచే పూజకి. ఇదన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్. అటు షెడ్ మీదకి వెళ్ళిపోయి పూసాయి ఈ డ్రాగన్ ఫ్రూట్. మొక్కల్లో తిరిగినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, నాకు గుచ్చుకుంటాయి ముళ్ళని షెడ్ మీదకి టర్న్ చేసామన్నమాట. కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, ఎండ ఎక్కువగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను కూడా సన్బాత్ కని వచ్చి మీకు మరొకసారి చూపించాలని డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను. కానీ ఈరోజు సూర్యుడు తేజ్గా వచ్చాడు చాలా రోజుల తర్వాత. అదే మొక్కలు కూడా వర్షానికి ఏదో తీసుకుంటున్నాయి నీళ్ళు అనుకున్నాను, కానీ వడిలిపోయింది గోరింతా కూడా. ఆ వడిలిపోయినప్పుడు దాన్ని అంతా ఆకులన్నీ దూసేసి మళ్ళీ అది వాడేసి మళ్ళీ కొత్తగా దానికి నీళ్లు పోసి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటామన్నమాట. ఇట్లా తొట్టిలోకి వస్తే ఇక్కడ కూడా